या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नमामि नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము కొంతమంది కొన్ని ధర్మ సందేహాలు వెలుపుచుతున్నారు. అందుచేత వాటిని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నివృత్తి చేయడం కోసం ప్రయత్నిస్తాను. ఇక్కడ మంగళసూత్రం యొక్క దాని యొక్క గొప్పతనం ఏంటి, దాని పవిత్రత ఏంటి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలామంది ప్రశ్నించడం జరిగింది. అసలు దానికి పేరు ఎలా వచ్చింది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఇచ్చి అవన్నీ మనం తెలిసిన మేరకు మన పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మంగళసూత్రము అనేటటువంటిది దాని పేరులోనే మంగళము అంటే శుభప్రదమైనటువంటిది అని చెప్పేసి తెలుస్తుంది. ఈ సూత్రము అంటే ఒక దారము లేదా తాడు, దీన్ని సూత్రము అంటుంటారు. ఈ మంగళప్రదమైనటువంటిది కట్టుకునేటటువంటి ఒక తాడు అని చెప్పేసి మనకి అర్థం పేరులోనే తెలుస్తుంది, ఎవరు చెప్పక్కనే తెలుస్తుంది. ఇక్కడ ఈ మంగళసూత్రం దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటటువంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ మంగళసూత్రం అనేటటువంటిది ఒక హిందూ సాంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుంది. మిగతా సాంప్రదాయాలలో కానీ మతాలలో కానీ ఎక్కడా ఈ మంగళసూత్రము అనేటటువంటిది కనిపించదు. ఇది భర్త వివాహ సమయంలో, ఎందుకంటే పాతివ్రత్యము అనేటటువంటి ఒక పదం ఉంది చూసారా, పతియే వ్రతంగా కలిగినటువంటిది పతివ్రత. ఆ పాతివ్రత్యమే జీవనంగా గలిపేటటువంటిది దాన్ని పాతివ్రత్యము అంటాం. అది దాన్ని బేస్ చేసుకుని మొత్తం జీవితం అంతా ప్రాణం వదలడానికైనా సిద్ధపడతారు. కానీ హిందూ స్త్రీలు ప్రాణమైన వదులుకోవడానికి సిద్ధపడతారు, కానీ పాతివ్రత్యాన్ని మాత్రం వదులుకోరు. ఇది చాలా సందర్భాల్లో మనకు చాలా పురాణాల్లో అవి చెప్తే ఇప్పుడప్పుడే ఏ పని కాదది. అందుచేత మనిషి పతి ఎంత ఇంపార్టెన్సో, ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఆయన కట్టినటువంటి ఆ సూత్రానికి కూడా అంతే పాతివ్రత్యం ఉన్నది. ఇది ఎవరో పరోక్షంలో ఉన్నాం కదా, ఏదో తప్పు చేస్తే ఏదో అయిపోతుంది, ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి మనసులోకి రావు. అంతే, పతియే దైవం, అంతే. ఆయనకు చిహ్నంగా ఆయన కట్టినటువంటి దాన్ని, ఆ మంగళసూత్రాన్ని మెడలో వేలాడి తీసుకోవటం అనేటటువంటిది ఆనాటి నుంచి నాగరికత తెలిసిన దగ్గర నుంచి ఈ నాటి వరకు ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ మొట్టమొదటిలో ఈ తాళి అనేటటువంటిది ఏంటంటే పెళ్ళి అయ్యింది అనేటటువంటి విషయం అందరికీ తెలియాలి. కాబట్టి మొదట్లో అందరినీ పెళ్ళికి పిలిచేవారు. ఎందుకని, వాళ్ళకి డబ్బులు ఎక్కువే కాదండి. వాళ్ళిద్దరూ న్యాయబద్ధంగా శాస్త్ర సమ్మతంగా వివాహం చేసుకొని సంసారం చేస్తున్నారు. కానీ ఏదో అక్రమ సంబంధాలతో ఎవరో తీసుకొచ్చి ఏదో చేశారు అనేటటువంటిది కాదు. ఈ విషయం 10 మందికి తెలియాలి, ఊరిలో ఉన్నటువంటి అందరికీ కూడా. అందుకోసం ఊరిలో అందరికీ తెలిసేటట్టుగా బాజా భజంత్రీలు ఎక్కడ భజంత్రీలు అనగానే పలానా వారింట్లో పెళ్ళి అవుతుంది, వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో. ఈ విధంగా ఊరందరికీ కూడా పెళ్ళి అయింది అనే విషయం తెలియాలి. అలాగే పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసిన వాళ్ళు చూస్తారు, భోజనాలు చేసి కాస్త ఇది ఒక శుభ సందర్భం కాదండి, ఈ శుభాన్ని అందరితో పంచుకోవడం అనేటటువంటి ఒక సాంప్రదాయము. అలాగే కొన్ని ఇలాంటి శుభకార్యాలు జరిగేటప్పుడు కొన్ని అపశకునాలు, దుశ్శకునాలు, కొన్ని దిష్టులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి చిన్నపాటి దోషాలు పోవటానికి కూడా అప్పుడు ఈ బంధువుల్ని కానివ్వండి, మిత్రుల్ని కానివ్వండి, వీళ్ళందరినీ పిలిచి భోజనం పెట్టడం అనేది ఒక సాంప్రదాయంగా జరుగుతూ వస్తుంది. అయితే మొదట్లో ఈ మంగళసూత్రం అనేటటువంటిది ఎప్పుడు కట్టబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఆవేళ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తోంది ఈరోజు పెళ్ళి అయింది అనేసి. ఆవేళ వాళ్ళ పెళ్ళి అయిన రోజుల్లో నేను ఎక్కడికో ఊరు వెళ్ళాను, 4 రోజుల తర్వాత వచ్చాను, నాకు తెలియదు కదండి ఆవిడకి పెళ్ళి అయిన విషయం. అందుచేత ఎప్పుడు చూసినా సరే ఆమె ఎప్పుడు కంటబడినా ఆమెకు పెళ్ళి అయినది అనే విషయం
చిన్న పెద్ద ముసలి ముసక అందరికీ కూడా తెలియడం కోసం, సమస్త జనులకి తెలియడం కోసం మాంగళ్య సూత్రం అనేటటువంటిది ఒకటి ప్రారంభించబడింది. ఆ ప్రారంభం మొదట్లో దీన్ని పెద్దలు చెప్పిన ప్రకారంగా ఏంటంటే, తాటి ఆకు మిగతా ఆకులు ఏదైనా కట్టవచ్చు, కానీ ఈ పసుపు రంగు కలిగినటువంటి తాడులో దానికి పసుపు రాసి, లేదా తెల్లదానికి పసుపు రాసి, లేదా పసుపచ్చ రంగులో ఉన్నటువంటి దానికి ఒక ఆకును కట్టి కట్టడం ప్రారంభిస్తే అది మనిషిలో ఎప్పుడూ 24 గంటలు వేడి ఉంటుంది కదండి. మరి మనిషిలో, లేకపోతే మనిషిలో ఏ వేడి లేదంటే మనిషి చనిపోయినట్టే. కాబట్టి మనిషిలో ఉన్న వేడికి ఆ ఆకు మామూలుగా దాని లైఫ్ ఎత్తన కానివ్వండి, కానీ మీకు అరగంట గంట లోపల వాడిపోతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉండడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆనాటి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు మనం పందిర్లు వేసవకాలంలో కూడా చలవ పందిర్లను వేస్తాం. ఏమండి, అది పెళ్ళింట్లో చూస్తే నెల 15 రోజులు 2 నెలలు కూడా ఉంచుతారు. అది అంత ఎండని కూడా తట్టుకుని ఉంటుంది, ఎండకి వేలపడిపోకుండా. అందులో ఆకులో ఉన్నటువంటి పత్రహరితము, లేకపోతే అందులో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయి ఈ వాడిపోకుండా ఒక నెల 15 రోజులు ఉంటుంది. కాబట్టి నాటికి వాళ్ళ పరిజ్ఞానం సహకరించిన మేరకు తాటి ఆకుని మడిచి దాన్ని తాళిగా కట్టారు అని చెప్పి, అందుకనే దాని తాళిబొట్టు అని పేరు వచ్చిందనమాట. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ తాళిబొట్టు యొక్క వృత్తాంతం. ఈ విధంగా జరగంగా ఇది నెలకో 15 రోజులకో మళ్ళీ అది ఎండిపోవటం, ఇరిగిపోవటం, స్నానం. ఎందుకంటే అలా పెట్టేసి గోడ పెట్టినట్టు ఉంచం కదండి, మెల్ల ఉంటుంది. మనం నడిచినప్పుడు ఊగుతూ ఉంటుంది, లేకపోతే మనం స్నానం చేసినప్పుడు చేతులు తగులుతూ ఉంటాయి. మరి అటువంటి సందర్భాల్లో ఆ తాళి విరిగిపోయి పడిపోయేటటువంటిది కొన్ని సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇది పర్మనెంట్గా ఉండాలి అంటే ఎలాగా అనేటువంటి ఆలోచనలోకి మానవుడు చేరాడు. అప్పుడు కాస్త మంగళప్రదమైనటువంటి పసుపు కొమ్ము ఉంది కదండి, ఆ పసుపు కొమ్ము అయితే 3 నెలలు 4 నెలలు అయినా తడిసినా మళ్ళీ ఆరిపోతూ ఉంటుంది గట్టిగానే. కాబట్టి దీన్ని తీసి దాని ప్లేస్లో ఈ పసుపు తాడు, అది ఈ రోజుకి కూడా కొన్ని సందర్భాలలో, అంటే ఇప్పుడు వేసుకున్నటువంటి బంగారు గొలుసు ఇవన్నీ ఇప్పుడున్న బంగారం గొలుసు పేరుకుపోవటం అంటారు, తెగిపోవటం అనకూడదు అని అంటారు పెద్దలు. అదే మనం ఆచరిద్దాం. పెద్దలు చెప్పిన దాన్ని ఎందుకోనే ప్రశ్నించకండి. వారు ఏదో దాంట్లో ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని పాటించడమే మన విధి. పెద్దలు ఏదో ఒక సందేశాన్ని మనకి ఇవ్వడం కోసం చెప్పుంటారు, దాన్ని ఆచరిద్దాం. అప్పుడు ఆ పసుపు కొమ్ముని ఈ తాటి ఆకు ప్లేస్లో మనం కట్టేవారు. తర్వాత అది అయిపోయిన తర్వాత అదైనా సరే వందల సంవత్సరాలు ఉండదు కదండి. మనిషి జీవం 100 సంవత్సరాలుగా మనం నిర్ణయించాం. ఇది గట్టిగా అయితే ఆకైతే మీకు తాటి ఆకైతే 1 నెల రోజులు ఉంటుంది, ఇదైతే 6 నెలలు 7 నెలలు సంవత్సరం పాటు ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియ. తదుపరి ఇంకా మనిషికి రోజుకి విజ్ఞానం పెరుగుతూనే ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేశారంటే, దీన్ని ఒక లోహంతో చేసినట్టయితే అది స్థిరత్వంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన వచ్చింది. అయితే ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏ లోహం అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు కొన్ని లోహాలు మన జ్యోతిష ప్రకారంగా కానివ్వండి, మన హిందూ సాంప్రదాయంగా కానీ, ఇనుము అనేటటువంటిది ఒక శని భగవానునికి ప్రీతికరంగా దాన్ని భావిస్తూ ఉంటారు. అలాగే దానికి వాతావరణంలో తేమ ఉన్న సముద్ర తీర ప్రాంతాలలో గాలిలో ఉప్పు కూడా ఉంటుంది. కాబట్టి అది త్వరగా తుప్పు పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత అది దాన్ని పక్కన పెట్టారు. అది తుప్పు పట్టిపోయింది మెల్ల వేసుకోవటం మన శరీరానికి మళ్ళీ ఎలర్జీ అంటే చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏది మెడలో వేసుకుంటే రాకుండా ఉంటుందని అనేక మంది అనేక ప్రయోగాలు చేశారు. ఇత్తడన్నారు, కొంతమంది రాగన్నారు. ఏది చేసినా మెడ నల్లగా అవ్వటం, దాని తద్వారా ఆయా ఈ తాడు కానివ్వండి, ఈ మంగళసూత్రం కానీ తాకినటువంటి ప్రదేశంలో చిన్న ఎలర్జీ చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. ఇక మనకి చర్మ వ్యాధులు రానటువంటివి ఏంటి? వెండి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైంది? అది నల్లగా అంటుకుంటోంది అక్కడ. దానివల్ల చర్మ వ్యాధులు రాలేదు, కానీ అది శుభప్రదమైనటువంటి లోహమే, కానీ ఇక్కడ మీకు నల్లగా అవుతోంది. అందుకని దాన్ని పక్కన పెట్టారు. ఒక్క బంగారాన్ని మళ్ళీ ప్రయత్నంలోకి చేశారు. ఆ ప్రయత్నంలోకి వచ్చిన తర్వాత ఈ బంగారం ఎప్పటికీ రంగు మారదు. కంసాలి అది చేసినటువంటి వారు ఏదైనా అందులో కలిపేసి వాళ్ళ కకృతి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ధర్మాలు కొన్ని ఉంటాయి. అది కొంత కలపకుండా బంగారంలో రాగి కలపకుండా వస్తువు కాదు అనే విషయం అందరికీ తెలుసు. అయితే అది ఎక్కువ కలపడం ద్వారా వాడు లాభం పొందుతారు అది చేసినటువంటి వాళ్ళు. అటువంటివి ఏమైనా చేస్తే కొంచెం రంగు మారచ్చేమో, కానీ అది ఎప్పటికీ కూడా ఒంటికి తాకి ఉండటం శుభప్రదమైన లోహము, అది ఐశ్వర్య శిఖరము, శుభసూచకము. కాబట్టి ఈ బంగారాన్నే మంగళసూత్రంగా నిర్ణయించడం జరిగింది. ఈ వివాహంలో
ఆడపెళ్లివారు ఒక మంగళసూత్రం చేయిస్తే మగ పెళ్లివారు మరొక 2 సూత్రాలు ఉంటాయండి మంగళసూత్రాలు. ఆట్లో ఒకటి ఆడపిల్లివారు చేయిస్తే పిల్ల తల్లిదండ్రులు చేయిస్తే ఒకటి పిల్లవాడి తల్లిదండ్రులు చేయించడం ఒక ఆనవాయితీగా వచ్చింది. అయితే ఈ రెండు కూడా ఒకే రకంగా ఉండాలి అనేటటువంటిది ఏమీ లేదు. ఒకటి మామూలుగా కొంచెం బుడిపి పైకుండి ఇలా ఒక రకమైనటువంటి ఆకారంలో ఉంటుంది, కొన్ని వేరే రకమైన ఆకారంలో ఉంటాయి. ఈ మంగళసూత్రాల్లో కూడా అనేక ప్రాంతాలలో అనేక రకమైనటువంటి మోడల్స్ రకరకాలుగా ఉన్నాయి. ఆ యొక్క ఆకృతులు, ఈ ఆకృతుల్లో ఇది మనం తమిళనాడులోకి వెళ్ళామనుకోండి, అది ఒక రకమైనటువంటి ఇదిలో ఉంటుంది. కొంతమంది మన తెలుగు సాంప్రదాయంలో వేసుకున్నటువంటివి ఉన్నాయి, వేరే రకమైనవి వేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి, ప్రత్యేకంగా తమిళనాడుకే పరిమితం. అలాగే మీరు కేరళకి వెళ్ళారనుకోండి, కేరళకి వెళితే వాళ్ళు కట్టే మంగళసూత్రం ఎలా ఉంటుంది అన్నట్టయితే, మనకి విష్ణుమూర్తి గురించి మనం చెప్పుకుంటాం కదా, ఆ విష్ణుమూర్తి గురించి ఆయన పాలసముద్రంలో పడుకుంటాడు. ఈ వటపత్రం అంటే మర్రి ఆకు మీద పడుకొని చిన్న పిల్లవాడిగా ఉండి పడుకొని ఆ కాలి బొట్టన వేలు నోట్లో పెట్టుకుంటారు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఈజీగా చాలా సులువుగా ఎముకలు అవి వంగుతూ ఉంటాయి. పిల్లలకి ఏమీ తెలియదు, అది చేతికి అనేది దాన్ని నోట్లో పెట్టుకోవాలి. అది కాలు వేలు కానివ్వండి, మరి లేకపోతే అక్కడ పెన్న కానివ్వండి, పెన్సిల్ కానివ్వండి, ఏదైనా సరే. ఏం లేకపోతే కొంతమంది పిల్లలు చేతి బొట్టన వేలు కూడా నోట్లో పెట్టు. ఆ విధంగా ఉన్నటువంటి ఈ పిల్లవాడు వట్టపత్ర సాయి ఏ విధంగా ఉంటాడో అదే విధంగా అక్కడ ఆకు మీద పడుకొని చిన్న పిల్లవాడు కృష్ణుడు బొమ్మ, అది కాలు బొట్టన వేలు నోట్లో పెట్టుకున్నటువంటి ఆకారాన్ని వాళ్ళు బంగారంతో తయారు చేస్తారు, దాన్ని మెడలో ధరిస్తారు. అది మంగళసూత్రంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక్కడ మగ పెళ్లివారు ఒకటి, ఆడపెళ్లివారు ఒకటి ఎందుకన్నట్టయితే, మనం కన్యాదాన సమయంలో విష్ణుమూర్తికి దానం చేసినట్టుగా, అబ్బాయికి దానం చేసినట్టుగా కాదు, మన యొక్క కూతురుని ఒక విష్ణు స్వరూపంగా భావించి ఆ పిల్లవాడికి కన్యాదానం చేస్తాం. ఆయన అది ఈవిడ లక్ష్మీ స్వరూపం. అంచేత వీళ్ళేమో లక్ష్మీ స్వరూపంగాను, వీళ్ళేమో విష్ణుమూర్తి స్వరూపంగాను వాళ్ళొకటి వీళ్ళొకటి భావన చేసుకుని 2 మంగళసూత్రాలు కట్టడం అనేటటువంటిది అనూచానంగా వస్తూ ఉన్నది ఈరోజు వరకు. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే, వివాహితులు ఈ మంగళసూత్రం మనిషిని చూడంగానే ఈ మంగళసూత్రం బయట ఖచ్చితంగా కనబడాలి. ఆ స్త్రీ మీద కొంతమంది పిల్లలకి రకరకాల భావాలు ఉంటూ ఉంటాయి. వయసులోని పిల్లవాళ్ళకి కొంతమందికి వయసు అయినా రకరకాల భావాలు ఉంటూ ఉంటాయి. అవి మంచి భావాలు కాదు. అటువంటి భావన కూడా ఈ స్త్రీ మీద కలగకూడదు. ఇది అందుకోసం మీరు జాకెట్ వేసుకో, చీర కట్టుకో, ఏం చేసినా బయట వేసుకో, ఎన్ని వేసినా పైనే ఉండాలి. అది కనిపించాలి, ఖచ్చితంగా కనిపించాలి ఎదరవాళ్ళకి. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, చుట్టం కావచ్చు, రోడ్ల మీద పోయేవాడు కావచ్చు, బంధువు కావచ్చు, బాటసారి కావచ్చు, ఎవరైనా సరే వాడికి ఈ మంగళసూత్రం ఖచ్చితంగా కనబడాలి. కనబడినప్పుడు ఇవే వివాహిత, అందుచేత ఆవిడకి నమస్కారం చేయాలి. కానీ ఏ విధమైనటువంటి దురాలోచనలు మనసులోనికి రానివ్వకూడదు అనే భావన ఏర్పడుతుంది ఇప్పుడు కాలంలో. దీని యొక్క పుట్ట పూర్వోత్తరాలు జరిగినటువంటిది ఈరోజు వరకు. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళలో పెద్దలు చెప్పారు, దాంట్లో ఏం పరమార్థం ఉందని ఆలోచించట్లా, అదంతా పాత చింతకాయ పచ్చళ్ళే. కానీ అందరినీ ఇంతమందిని ధిక్కరించే శక్తి సామర్థ్యాలు లేక ఆ మంగళసూత్రం కట్టించుకున్నా దాన్ని కనీసం మొగుడుకు కూడా కనబడకుండా జాకెట్లో పెట్టేసుకుంటున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇంకా ఎక్కడో నీలో దురభిప్రాయం ఉన్నది, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, పెళ్ళయింది, పతియే దైవం, దీంతో మన జీవితం వెళ్ళాలి అనేటటువంటి భావన నీలో కొద్ది కొద్దిగా తొలగిపోతోంది. ఇంకా ఏవో చెయ్యాలనే తాపత్రయాలు, అసాంఘిక కార్యక్రమాల వైపు మొగ్గుతోందని అర్థం. ఖచ్చితంగా కనబడాలమ్మా. ఇలా చెప్పాను అని చెప్పేసి ఎవరు స్త్రీలు నా మీద మీరు కోపగించుకోవాల్సిన పని లేదు. పూర్వకాలం మీ అమ్మగారిని చూడండి, మీ అమ్మమ్మ గారిని చూడండి, ఆ తరం వాళ్ళు ఆ రకంగా దాన్ని వేసుకున్న వాళ్ళు మీకు తెలుసు. అందుచేత అదే చెప్తున్నా నేను. ఏదో మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు, మరో రకంగా మీరేం భావించాల్సిన పని లేదు. కానీ మన సాంప్రదాయం, మనం సనాతన ధర్మం అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా వినపడుతున్నాం. చదువుకున్న వాడి దగ్గర నుంచి పామరుల దగ్గర నుంచి అందరికీ కూడా. మిగతా వాళ్ళు విమర్శిస్తున్నారు, మనం సమర్థించుకుంటున్నాం. ఎవరితో వాళ్ళు సమర్థించుకోవాలి, న్యాయం అంతే. అది వాళ్ళంటే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది దీని విలువ? వాళ్ళు విమర్శిస్తారు, వేరే మతస్థులు, వాళ్ళ గురించి వదిలే. కానీ ఎవరైతే మనం అనుకుంటున్నామో ఈ సనాతన సాంప్రదాయం, అది మగవాడి వల్ల చాలా తక్కువ అవుతుంది.
ఆ సనాతన సాంప్రదాయాన్ని రక్షించాలి, కాపాడాలి, నిలబెట్టాలి అన్నట్టయితే కేవలము స్త్రీల వల్ల మాత్రమే సాధ్యము. ఇది నేను బల్లగుద్ది చెప్తాను. అందుచేత ఈ ఆడవారికి అంత ఓపిక పెట్టాడు భగవంతుడు. దానికి ఆ సహనము, సహనశీలి స్త్రీ అంటే. మగవాడి కోపము, ఇవన్నీ మగవాడితో చాలా తక్కువ పనులు అవుతాయండి. ఇవంతా మన ధర్మాన్ని కానీ, ఆచరణలు కానీ, అన్ని వ్రతాలు కానీ ఏది నిలబడాలన్నా, హైందవం నిలబడాలంటేనే స్త్రీయే హైందవం. ఇది ఒకటి గమనించి అందరూ కూడా దాని యొక్క ఉద్దేశాన్ని గౌరవించండి, దాన్ని బయటే వేసుకోండి. మీకు అందరూ చేతులెత్తి నమస్కరించేటట్టుగా చేసుకోండి. వేరే దృష్టితో చూడకుండా ఉండే విధంగానే ప్రవర్తించండి. చిన్నపిల్లలకు కూడా అందరికీ కూడా తెలియవలసిన వయసులో తెలియకపోతే అనర్థాలు జరుగుతుంటాయి. కాబట్టి ఏదో నాకు తోచినటువంటి సలహా నేను చెప్తున్నాను. శుభం భూయాత్.